ప్రజా టీవీకి స్వాగతం. వార్తలు ప్రారంభించే ముందు ముఖ్యాంశాలు మీకోసం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూత. మహారాష్ట్ర నుండి హుటాహుటిన చంద్రబాబు రాక. ట్విట్టర్ పోస్టుతో 14 లక్షలు సాయం చేసి కవలల ప్రాణం నిలబెట్టిన మంత్రి నారా లోకేష్. రాష్ట్ర వ్యాప్తంగా మంత్రికి అభినందనలు తెలిపిన నెటిజన్లు. ఐఐటి మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు. మంత్రి నారా లోకేష్ సమక్షంలో 8 విభాగాలపై ఒప్పందం. నాలుగేళ్ల పాప ఆరోగ్యానికి ఆర్థిక సాయం చేసిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు. ఏపీలో నదుల అనుసంధానం రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా కేంద్ర మంత్రులతో సీఎం చంద్రబాబు భేటీ. మీడియాతో టీడీపీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు. నందవరం చోడేశ్వరి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారి దీక్ష మాలాధారణ ప్రారంభం. శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాస పౌర్ణమి సందర్భంగా ఘనంగా జరిగిన సంతాన లక్ష్మీ పూజ. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు అనారోగ్యంతో కన్నుమూశారు. సోదరుడి మరణ వార్త విన్న ముఖ్యమంత్రి మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం నుండి హుటాహుటిన హైదరాబాద్కి ప్రయాణమయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోదరుడు మాజీ చంద్రగిరి ఎమ్మెల్యే ప్రముఖ హీరో నారా రోహిత్ తండ్రి నారా రామ్మూర్తి నాయుడు కన్నుమూశారు. ఆయన అనారోగ్య కారణాలతో హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ మరణించారు. తమ్ముడి మరణ వార్త విన్న వెంటనే అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు హైదరాబాద్కు బయలుదేరారు. అసెంబ్లీ సెషన్స్లో ఉన్న మంత్రి నారా లోకేష్ చిన్నాన్న మరణ వార్త విన్న వెంటనే హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. రేపు స్వగ్రామము నారావారిపల్లెలో అంత్యక్రియలు జరుగుతాయి. ట్విట్టర్ పోస్టుతో 14 లక్షలు సాయం చేసి కవలల ప్రాణం నిలబెట్టారు రాష్ట్ర మంత్రి నారా లోకేష్. సాయం చేసిన మంత్రి లోకేష్కు రాష్ట్ర వ్యాప్తంగా నెటిజన్లు అభినందనలు తెలిపారు. విజయనగరం జిల్లా ధర్మపురికి చెందిన మహేష్ నారాయణమ్మ దంపతులకు నెలలు నిండక ముందే ఇరువురు కవలలు జన్మించారు. నెల తక్కువ జననం కావడంతో చిన్నారులు ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే కడు పేదవారైన వీరు 14 లక్షల రూపాయలు ఖర్చు భరించే స్థితి లేకపోవడంతో ట్విట్టర్ ద్వారా మంత్రి నారా లోకేష్ కు తమ గోడు విన్నవించుకున్నారు. వారి సమస్యను సానుకూలంగా విన్న మంత్రి వారం రోజుల్లోపే చిన్నారుల వైద్యానికి 14 లక్షలు మంజూరు చేశారు. దీంతో కూటమి ప్రభుత్వానికి మంత్రి నారా లోకేష్ కు చిన్నారుల తల్లిదండ్రులు బంధువులు కృతజ్ఞతలు తెలిపారు. అంతేగాక మానవతా దృక్పథంతో చిన్నారులను కాపాడిన మంత్రికి పెద్ద ఎత్తున నెటిజన్లు అభినందనలు తెలిపారు. నమస్కారం, నా పేరు మహేష్. మా వైఫ్ పేరు నారాయణమ్మ. మాది విజయనగరం దగ్గర ధర్మపురి. మా వైఫ్ 7 నెలల్లోనే కవలపల్లికి పీవీఆర్ హాస్పిటల్లో విజయనగరం జన్మనిచ్చింది. అక్కడి నుంచి మేడం రెయిన్బో హాస్పిటల్కి సజెస్ట్ చేసింది. ఇక్కడ 2 నెలలు బట్టి ఇక్కడ హాస్పిటల్లో ఉన్నాము. ఇలాగా
మా ఫ్రెండ్ ఒక ట్విట్టర్లో నారా లోకేష్ గారికి పెట్టడం వల్ల వెంటనే 1 వీక్లో స్పందించిన వెంటనే సార్ ఇలాగ అమౌంట్ డొనేట్ చేశారు 14 lakhsకి. చాలా థ్యాంక్స్ అండి నారా లోకేష్ గారు. థ్యాంక్స్ ఫర్ మీ ప్రభుత్వం చాలా బాగుంది. చాలా థ్యాంక్స్ సార్ లోకేష్ గారు. కూటమి ప్రభుత్వం ఐఐటి మద్రాసులో కీలక ఒప్పందాలను చేసుకుంది. ఈ మేరకు ఐఐటి ప్రతినిధులు అమరావతిలో మంత్రి నారా లోకేష్ సమక్షంలో 8 విభాగాలపై ఒప్పందం కుదుర్చుకున్నారు. కూటమి ప్రభుత్వం రాజధాని అభివృద్ధితో పాటు అంతర్జాతీయ నగరంగా అమరావతిని తీర్చిదిద్దే అంశంలో భాగంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా అమరావతిలో మద్రాసు ఐఐటితో 8 విభాగాలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. అమరావతిలో అంతర్జాతీయ డీప్ టెక్ పరిశోధన, డిజైన్, ఇన్నోవేషన్, ఇంక్యుబేషన్ పార్క్ ఏర్పాటులో సాంకేతిక సలహా కోసం అమరావతిని అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు ఫిజికల్, వర్చువల్ పద్ధతుల్లో ఐఐటిఎం సంస్థ ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తుంది. సముద్ర పరిశోధన, కమ్యూనికేషన్, కోస్టల్ ఎనర్జీ, హార్వెస్టింగ్ టెక్నాలజీల కోసం వివిధ ప్రాజెక్టులకు సంబంధించి పరిశోధనతో పాటు కన్సల్టెన్సీ, విద్యా శిక్షణ ప్రయోజనాలను సాధించడం మరో అంశంగా స్వయం ప్లస్ ఐఐటిఎం ప్రవర్తక్, డిజిటల్ స్కిల్ అకాడమీ వంటి ప్లాట్ఫారాల ద్వారా స్కిల్లింగ్ కార్యక్రమాల్లో నాణ్యత పెంచడం, పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా అధునాతన సాంకేతిక శిక్షణ ఇవ్వడం. ఈ ఒప్పందం ప్రకారం ఐఐటిఎం ప్రవర్తక్ విద్యాశక్తి ద్వారా ఏపీలో ప్రాథమిక ఉన్నత పాఠశాల, ఇంటర్మీడియట్ విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఐఐటిఎం సాంకేతిక శిక్షణ ఇస్తారు. విమానాశ్రయాలను లాజిస్టిక్ మెయింటెనెన్స్ హబ్లుగా మార్చడం, ముఖ్యంగా కుప్పం, పుట్టపర్తి విమానాశ్రయాలపై దృష్టి సారించడం, ఆయా ప్రాంతాల్లో వ్యాపార అవకాశాలను గుర్తించి అభివృద్ధి చేయడం ఈ ఒప్పందం ముఖ్య ఉద్దేశం. అంతర్జాతీయంగా అందుబాటులో ఉన్న అధునాతన సాంకేతికతను ఉపయోగించి విశాఖ మహానగరాన్ని ఇంటర్నెట్ గేట్వేగా అభివృద్ధి చేయడం, తద్వారా రాష్ట్రంలో అంతర్జాతీయ డేటా కనెక్టివిటీని మెరుగుపరచడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డాటా సైన్స్ రంగాల్లో సాఫ్ట్వేర్ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం. ఇందుకోసం ఐఐటిఎం ప్రవర్తకతో ఏపీ ఆర్టీజీఎస్ కలిసి పనిచేస్తుంది. అమరావతి రాజధానిలో అంతర్జాతీయ స్థాయి సదుపాయాలతో స్మార్ట్ టెక్ ఎనేబుల్డ్ స్పోర్ట్స్ సిటీ ఏర్పాటుకు ఐఐటిఎం ద్వారా సాంకేతిక సలహాలు పొందేందుకు ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో వరల్డ్ క్లాస్ స్పోర్ట్స్ సిటీ నిర్మాణానికి ఈ ఒప్పందం ఉపకరిస్తుంది. శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో 4 ఏళ్ల పాప ఆరోగ్యానికి ఆర్థిక సాయం చేసి చిన్నారిని కాపాడారు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు. చిన్నారిని కాపాడిన పల్లాకు నియోజకవర్గం ప్రజలు అభినందనలు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం సుమాదేవి అనే గ్రామానికి చెందిన 4 ఏళ్ల చిన్నారి వితిక ఎఫైబ్రోనియేజన్ ఇన్నేనియస్ అనే వ్యాధితో బాధపడుతోంది. ఫైబ్రోనియోజన్ ఇంజెక్షన్ పాపకి నెలలో 2 సార్లు వేస్తేనే పాప బతుకుతుందని, ఒక్కొక్క ఇంజెక్షన్ ఖరీదు 32,000 అవుతోందని వైద్యులు తెలిపారు. నిరుపేద తల్లిదండ్రులకు అది తలకు మించిన భారమే. అందుకే ఆదుకునే ఆపన్న హస్తం కోసం ఆశగా పలాస నియోజకవర్గం ఎమ్మెల్యే గౌతు శిరీష ద్వారా ప్రభుత్వాన్ని ఆర్థిక సాయం కోరారు. ఈ ఫిర్యాదు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు యాదవ్ దృష్టికి రావడంతో వెంటనే స్పందించి 32,000 రూపాయల ఆర్థిక సహాయం అందించి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ప్రభుత్వం నుంచి సీఎంఆర్ఎఫ్ ఫైనాన్షియల్ ఏఐడి సాయం వచ్చే వరకు తన సొంత నిధులతో పాపకు ఇంజెక్షన్కు అయ్యే ఖర్చులు భరిస్తానని పల్లా హామీ ఇచ్చారు. చిన్నారిని కాపాడిన పల్లా శ్రీనివాసరావు నియోజకవర్గ ప్రజలు అభినందించారు. మేమున్నామ్మా, తప్పనిసరిగా ధైర్యంగా ఉండమ్మా. ఆ రిసిప్ట్ కూడా పంపించమ్మా, మళ్ళీ చేపిస్తాను నేను. ప్రిస్క్రిప్షన్ చేస్తే ఆ కంపెనీస్ కూడా మేము
నదుల అనుసంధానం ఆవశ్యకత, రాష్ట్ర ప్రయోజనాలు, అమెరికా వెళ్లే తెలుగు విద్యార్థుల గురించి కేంద్ర మంత్రులతో ముఖ్యమంత్రి చర్చించినట్లు తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పేర్కొన్నారు. టీడీపీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ అనేక కష్టాలలో ఉన్న ఏపీని తిరిగి పూర్వస్థితికి తెచ్చే విధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని, ఇందులో భాగంగా రాష్ట్రంలోని పలు అంశాలను కేంద్ర మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చించారన్నారు. రాష్ట్రంలో కృష్ణా, గోదావరి, పెన్నా నదుల అనుసంధానం, వాటి వల్ల కలిగే ఫలితాలు, అమెరికాలో తాజా పరిస్థితులు, ఎకనామీ పరంగా భారతదేశ పాత్ర, అమెరికా వెళ్లే తెలుగు విద్యార్థుల పరిస్థితులపై చర్చించానన్నారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, జైశంకర్కు అనేక రాష్ట్ర ప్రయోజనాలపై ముఖ్యమంత్రి చర్చించినట్లు లావు తెలిపారు. కేంద్ర మంత్రి గారు జైశంకర్ గారితో, ఎక్స్టర్నల్ అఫైర్స్ కేంద్ర మంత్రి గారితో కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు కలవడం జరిగింది. ముఖ్యంగా ఈ సమావేశంలో ముఖ్యంగా చర్చకు వచ్చినవి, సరే ఈ మధ్య అమెరికాలో ఏదైతే కొత్తగా గవర్నమెంట్ ఫామ్ అయిందో దానివల్ల ఇండియా పైన, ఇండియన్ ఎకానమీ పైన ఏ విధమైన మార్పులు చేర్పులు జరుగుతాయని, అలాగే ఇక్కడ ఇండియా నుంచి వెళ్ళే స్టూడెంట్స్కి ఏ విధంగా ఉంటుంది అని చెప్పి, అక్కడ అమెరికా వెళ్ళే వారికి ఏ విధంగా ఉంటుంది. ఎందుకంటే మనందరికీ తెలిసిందే, ఆంధ్ర రాష్ట్రం నుంచి ప్రతి సంవత్సరం కూడా కొన్ని వేల మంది స్టూడెంట్స్ అక్కడికి వెళ్తూ ఉన్నారు, అక్కడ బాగా చదువుకుంటున్నారు, బాగా సెటిల్ అవుతూ ఉన్నారు. వారికి ఏ విధంగా ఉండబోతా ఉన్నదని కూడా మాట్లాడటం జరిగింది. వీటన్నిటితో పాటుగా ఎకానమీ పరంగా ఏ విధంగా మార్పులు చేర్పులు జరగబోతూ ఉన్నాయి, ఇండియా, భారతదేశం మనం ఏ విధంగా ప్రముఖ పాత్ర పోషించబోతూ ఉన్నాం, దాంట్లో ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా మనం దాన్ని ఏ విధంగా ఉపయోగ చేసుకోవాలి అనే అంశం పైన ఈరోజు జయశంకర్ గారితో మాట్లాడటం జరిగింది. దానికి సంబంధించి జయశంకర్ గారి వైపు నుంచి కూడా ఆయన చెప్పడం జరిగింది, పూర్తి సహాయ సహకారం అందిస్తామని. ఏ డెలిగేషన్ వచ్చినా కానీ దాన్ని తప్పకుండా ఆంధ్ర రాష్ట్రం వైపు మళ్లించే దానికి అన్ని ప్రయత్నాలు చేస్తామని చెప్పడం జరిగింది. అలాగే ముఖ్యమంత్రి గారు కూడా కోరారు, ఏ విధమైన ఇన్వెస్ట్మెంట్ వైపు నుంచి కానీ ఇంట్రెస్ట్ చూపించేవారు ఎవరు వచ్చినా కానీ దయచేసి ఆంధ్ర రాష్ట్రాన్ని చూపించండి. ఎందుకంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది మేము తీసుకున్నాము ఆంధ్ర రాష్ట్రంలో. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసి చూపించే సత్వం మాకు ఉంది, చేసి చూపిస్తాం. ఏ డెలిగేషన్ వచ్చినా కానీ, ఏ దేశం వాళ్ళు వచ్చినా ఇన్వెస్ట్ చేయడానికి తప్పకుండా మా వైపు మళ్లించండి అని చెప్పి కోరడం జరిగింది. వీటన్నిటితో పాటుగా ఏదైతే కొన్ని ఇమిగ్రేషన్ ఇష్యూస్ మన విద్యార్థులు కానీ మన ప్రాంతం నంద్యాల జిల్లా నందవరం శ్రీ చోడేశ్వరి అమ్మవారి దేవస్థానమునందు కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని అమ్మవారి దీక్షామాలా ధారణ ప్రారంభమైంది. డిసెంబర్ 26వ తేదీ వరకు భక్తులు అమ్మవారి మండల దీక్షామాలాధారణ స్వీకరిస్తారు. దీక్షామాలాధారణ ప్రారంభం సందర్భంగా అమ్మవారి నిత్య పూజ కైంకర్యాలు నిర్వహించి తదనంతరం ఆలయ అర్చక వేద పండితులచే భక్తులతో విశేష పూజ చేయించి భక్తులకు మాలాధారణ మండల దీక్ష ఇవ్వడం జరిగింది. ఇందులో సుమారు 300 మంది భక్తులు దీక్ష తీసుకున్నారు. తదనంతరం పౌర్ణమి సందర్భంగా చండీ హోమం వైభవంగా నిర్వహించినారు. అదేవిధంగా సాయంత్రం అమ్మవారికి పల్లకి సేవ, సహస్ర దీపాలంకరణ, ఉయ్యాల సేవ అంగరంగ వైభవంగా మంగళ వాద్య వేద ఘోష సంగీత గాన ఉపచారయుక్తముగా నిర్వహించడం జరిగినది. పై కార్యక్రమములను అసిస్టెంట్ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి జి కామేశ్వరమ్మ, మాజీ చైర్మన్ పివి కుమార్ రెడ్డి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పర్యవేక్షించారు. ఈ కార్యక్రమాలలో అధిక సంఖ్యలో గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు. చౌడేశ్వరి, మహాచౌడేశ్వరి, చాముండి, చౌడేశ్వరి, దుర్గా, ఆకాశమునకు వనము కద్దు, వనములో ముని కద్దు, మునికి పంచకోటి జడలు కలవు, పంచకోటి జడలలో పంచవన్నెల భూతాలు కలవు. ఆ వనమునకు ప్రదక్షిణ చేస్తేని ఆ మునికి దీర్ఘదండ सप्त अष्टौ नव दश एकादश द्वादश सप्तदश सप्तर्षिका सप्तदश सप्तनाम प्रियाणि भक्तहोत्रासि सप्तयो नीरावण स्वाहृदयेन स्वाहा साग्नय सप्तहोत्रायेदं नमः पूर्णोऽहुति सर्वं वै पूर्णाहुतिः सर्वमेवाप्नोति अथोऽज्ञं वै पूर्णाहुतिः
अस्यामेव प्रतिष्ठति सांगायै सपरिवारायै सवाहनायै सायुधायै सप्त अष्टौ नव दश एकादश द्वादश सप्तदां प्रियाणि भक्तहोत्रायुनि सप्तयोनिरावणस्वाघृतेन स्वाहा साग्नय सप्तहोत्रायेदन्नमः पूर्णाहुति सर्वं वै पूर्णाहुतिः सर्वमेवाप्नोति अथोऽज्ञं वै पूर्णाहुतिः अस्यामेव प्रतिष्ठति सांगायै सपरिवारायै सवाहनायै सायुधायै కుంకుమ పసుపు నాలుగు పసుపు బొట్టు పెట్టుకున్నాను మాల కడుక్కున్న వాళ్ళందరూ మాల పసు ఆ మాల బిళ్ళకి పసుపు కుంకుమ బొట్టు పెట్టుకోండి. ప్రముఖ శైవ క్షేత్రం లక్షలాది మంది భక్తుల ఆరాధ్య దైవం పాణ్యం మండల పరిధిలోని కొత్తూరు గ్రామంలో వెలసిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానమునందు కార్తీక మాసం పౌర్ణమిని పురస్కరించుకొని సంతాన లక్ష్మీ పూజ సామూహిక వడిబియ్యం కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు పుల్లయ్య స్వామి, వీరయ్య స్వామి, నారాయణ శర్మ, సురేష్ శర్మ, ఆలయ ఈవో ఎం రామకృష్ణ ఆధ్వర్యంలో శ్రీ స్వామివారికి ఉదయం అభిషేకములు, అర్చనలు, విశేష పూజలు నిర్వహించి అనంతరం కళ్యాణ మండపం నందు సంతాన లక్ష్మి పూజ నిర్వహించారు. అనంతరం సంతానం లేని మహిళలకు సుమారు 1500 మందికి సామూహిక వడిబియ్యం కార్యక్రమం నిర్వహించారు. హాజరైన భక్తులందరికీ అన్న ప్రసాద కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాణ్యం సిఐ, పోలీస్ సిబ్బంది, వాలంటీర్లు మరియు ఆలయ సిబ్బంది సుబ్బారెడ్డి, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. दक्षिण दिग्भागे श्रीशैलस्य नैर्गप्रदेशे कृष्णाकार्येभ्यः मध्यप्रदेशे समस्तदेवता ब्राह्मण यजमानस्य नामधेयस्य सहकुटुम्बानां फलकङ्गधरं मम अस्माकं सहकुटुम्बानां क्षेम स्थैर्य धैर्य विजय अभय आयुष्य लोकेश्वरी नामवत्याः अस्माकं सहकुटुम्बानां శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం శ్రీ కొత్తూరు గ్రామం
మాన్యమ్మ నంద్యాల జిల్లాలో ప్రముఖ శైవ క్షేత్రం అయినటువంటి శ్రీ ముత్తూరు సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రంలో ఈ యొక్క కార్తీక మాసం పౌర్ణమి పురస్కరించుకొని స్వామివారికి తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో రుద్రాభిషేకము, సుగంధ ద్రవ్యాలతో పంచామృతాభిషేకము, అదేవిధంగా స్వామివారికి ఏకూజామున మహామంగళారతులు ఇచ్చి తదనంతరం భక్తులకు ఆతిథ్య సేవలు, అభిషేకాలు, అర్చన చేయడం జరిగింది. ఇక పరమ పవిత్రమైన కార్తీక మాసంలో ఇక్కడ గత 5 సంవత్సరాల నుంచి కూడా ప్రధాన అర్చకులు దేవస్థానం ఆధ్వర్యంలో భక్తుల సహాయ సహకారంతో సంతానం లేని మహిళా భక్తులందరికీ కూడా ఒడిబియ్య కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఒడిబియ్య కార్యక్రమానికి కూడా సుదూర ప్రాంతాల నుంచి భక్తులందరూ వచ్చి తెల్లవారుజామున గడిపడితో స్నానమాచరించి స్వామివారికి యొక్క అభిషేకాలు అర్చన చేసుకొని ఈ స్వామివారి నిత్య కళ్యాణ మండపంలో ఈ మహిళా భక్తులందరూ కూడా వరుస క్రమంలో కూర్చోబెట్టి అందరికీ కూడా ఒడిబియ్య కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ యొక్క స్వామివారికి సన్నిధిలో ఒడిబియ్య కార్యక్రమం పెట్టడం కూడా చాలా మంచి సంతోషకర విషయము. ఎందుకనగా చాలామందికి తెలుసు కార్తీక మాసానికి ఎంత పవిత్రత ఉందో. అదేవిధంగా పౌర్ణమి అంటే కూడా ఇంకా చాలా విశిష్టమైనది. ఆ పౌర్ణమి రోజు కూడా ఇంతటి మహద్భాగ్యము లభించడం చాలా అదృష్టం. కాబట్టి ఆ యొక్క ముఖ్య ఉద్దేశంతోనే కార్తీక పౌర్ణమి రోజు పోయాలి అనే ఈ ఒడిబియ్య కార్యక్రమం చెప్పి సంకల్పించి 10 సంవత్సరంలో ఈ యొక్క కార్తీక మాసంలో ఒడిబియ్య కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇప్పటికే దాదాపు చాలా వరకు ఒక 1000 మంది కూడా పోయడం జరిగింది. ఇంకా మహిళా భక్తులందరూ కూడా వస్తున్నారు. అదేవిధంగా మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా ఈ యొక్క కార్యక్రమం జరుగుతూ ఉంది. సోమవారికి మధ్యాహ్న సమయంలో మహానివేదన, మళ్ళీ మహామంగళారతి ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూత. మహారాష్ట్ర నుండి హుటాహుటిన చంద్రబాబు రాక. ట్విట్టర్ పోస్టుతో 14 లక్షలు సాయం చేసి కవలల ప్రాణం నిలబెట్టిన మంత్రి నారా లోకేష్. రాష్ట్ర వ్యాప్తంగా మంత్రికి అభినందనలు తెలిపిన నెటిజన్లు. ఐఐటి మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు. మంత్రి నారా లోకేష్ సమక్షంలో 8 విభాగాలపై ఒప్పందం. నాలుగేళ్ల పాప ఆరోగ్యానికి ఆర్థిక సాయం చేసిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు. ఏపీలో నదుల అనుసంధానం రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా కేంద్ర మంత్రులతో సీఎం చంద్రబాబు భేటీ. మీడియాతో టీడీపీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు. నందవరం చోడేశ్వరి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారి దీక్ష మాలాధారణ ప్రారంభం. శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాస పౌర్ణమి సందర్భంగా ఘనంగా జరిగిన సంతాన లక్ష్మీ పూజ. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈజ్ యువర్స్.